నమస్తే. దేశవ్యాప్తంగా అసలు పొలిటికల్ హీట్ ఎలా ఉంటుంది అనేది బాగా చూస్తూ ఉన్నాం. క్రోధినామ సంవత్సరం అంటేనే అసలు హీట్ అనేది విన్నాం. మనం అటు మాస ఫలితాల్లో కానివ్వండి, రాశి ఫలితాల్లో కానివ్వండి, ఉగాది ఫలితాల్లో కానివ్వండి, అసలు క్రోధినామ సంవత్సరం అంటేనే అసలు మంచి టగ్ ఆఫ్ వార్‌గా ఉంటుంది. ప్రతి విషయంలో కొన్ని వాడి వేడి ఎక్కువగా ఉంటుంది అని మనం విన్నాం. ఇక పొలిటికల్‌కి సంబంధించి చూస్తే తెలంగాణలో మనం గతంలో డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఉదయ్ భాస్కర్ గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగాయి. 100% జరిగాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా క్లియర్‌గా చెప్పారు. సో, ఇక 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌కి సంబంధించి కూడా చాలా వరకు నిజమైన సందర్భాలు చూసాం. కేవలం ఒక్క రాష్ట్రం ఉంది కాస్త అటు ఇటుగా వచ్చింది ఆ రిజల్ట్. మొత్తానికి 99% చెప్పిన మాటలు 100% మనం చూసాం. ఎలా జరిగింది ఏమిటి? ఇంత క్లియర్‌గా ఎలా చెప్పారని. ఇప్పుడు పార్లమెంట్‌కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ముందు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తారు? బీఆర్ఎస్సా? బీజేపీనా? కాంగ్రెసా? ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డివైన్ ఆస్ట్రాలజిస్ట్ ఉదయ్ భాస్కర్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో, తెలంగాణకు సంబంధించి మనం అసెంబ్లీకి విషయాలు మీరు ఏదైతే చెప్పారో అది 100% జరగడం, చాలా వరకు అందరూ చాలా ఆదరించారు ఆ వీడియోని. చాలా మంది అప్రిషియేట్ చేస్తూ కూడా మంచి మంచి మెసేజెస్ రావడం జరిగింది. ఇక ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి మరి ఎవరు గెలుస్తారో చెప్పండి. బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెసా? బీజేపీనా? చెప్పండి ఎవరు గెలుస్తారు? తప్పకుండా తెలంగాణలో అసెంబ్లీ అయిపోయినాయి. ఓన్లీ పార్లమెంటే జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ స్థానాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం, అలాగే బీజేపీ, ఎంఐఎం 4 పార్టీలు ఉన్నాయి. ఈ 4 పార్టీల్లో మన డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్కి 4 స్థానాలు వస్తాయి. బీజేపీకి 3 ఎంపీలు వస్తాయి. ఎంఐఎంకి 1 ఎంపీ. ఓకే. సో 17లో 9, 4, 3, 1 ఓకే. అంటే మళ్ళీ కాంగ్రెసే ఇక్కడ కూడా జయకేతనం 9 ఎగురవేస్తుంది. పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు కాంగ్రెస్. మరి ఎందుకండి బీఆర్ఎస్ ఎందుకు పుంజుకోదంటారు? అంటే ప్రస్తుత గ్రహస్థితి ప్రస్తుతం ఉన్న పొజిషన్ అయితే అదేనమ్మా. ఓకే. రేపు తర్వాత అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత అటు కేటీఆర్ గాని, కేసీఆర్ గారు గాని మళ్ళీ చాలా వరకు ప్రచారం ఏం చేస్తున్నారంటే అసెంబ్లీలో మీరు చూశారు, ఏం జరిగిందో చూశారు, అయిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారు రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడన్నా కళ్ళు తెరవండి, ఇప్పుడన్నా అని ప్రచారం అలా జరుగుతుంది కదా. చెప్పాకమ్మా పాత గత ఇంటర్వ్యూల్లో మే తర్వాత ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని బట్టి. సో అది అలాగో జరుగుద్ది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇప్పటికి ఏమీ లేదు. మళ్ళీ ఆగస్టు 15 ఏదో పోస్ట్ పోన్ చేశారు. సో సాధ్యమయ్యే హామీలు ఇస్తే సాధ్యం చేసుకోవచ్చు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇబ్బందులు పడతాం ప్రజల్లో పలచనయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. మరి అంత పలచన అయినా కానీ ఇప్పుడు మీ ప్రెడిక్షన్ ప్రకారంగా 9 స్థానాలు ఎలా వస్తాయి అంటారు? సరే, పలచన అవటం వేరు, ప్రిడిక్షన్ వేరమ్మా. పలచన అవటం అనేది లాంగ్ స్టాండ్ లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు అధికారం ఇచ్చారు, మీ హామీలు 6 గ్యారంటీలకి ఓట్లు వేశారు. రూరల్ అంతా కాంగ్రెస్ కేసింది, అర్బన్ మొత్తం బీఆర్ఎస్ కేసింది. సో మనం చెప్పిన 63 సీట్లు అంటే 1 సీటు పెంచుతూ రేవంత్ రెడ్డి గారు రావడం, సీఎం అవడం జరిగింది. ఇలా జరిగే ఇందులో ఈ 6 గ్యారంటీలు అమలు చేయడానికి గల్లాపెట్టి కావాలి. ఇక్కడ లేదు కదా, గల్లాపెట్టిలో డబ్బులు ఏం లేవు. సెంట్రల్ ఏమైనా కరుణించి ఇవ్వాలి. బీజేపీ కాదు కదా, అది ఆపోజిట్ పార్టీ. సో అక్కడ మోడీ గారు ప్రెసిడెంట్, రేపు ఎవరు వస్తారో తెలియదు. అక్కడ మోడీ గారే వస్తే ఇచ్చిన ఇవ్వచ్చు, తాళం వేసుకుని లోన పెట్టుకోవచ్చు ఆయన. అప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి కదా. ఇది ప్రజల్లో హామీ ఇచ్చి నెరవేర్చలేదు అని, చేయలేదు అని తెలుసుకుంటాకి మళ్ళీ ఓటర్లో ఉన్న ఆయుధం ఎప్పుడమ్మా మళ్ళీ 5 ఏళ్ళకే కదా. 5 ఏళ్ళు వచ్చినప్పుడే ఫలానా ఆయన నాకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అనేది మళ్ళీ ఓటర్ చూపించేది అప్పుడే కాబట్టి. సో అప్పుడు దాకా ఓటరు ఏం చేయగలడు?
తల నేలకేసి పుట్టుకోగలడు తప్ప ఏమీ చేయలేడు. రైట్. ఏది నేను చేసిన తప్పుకి నమ్మేసాను అనుకుని తలను గోడకేసి కొట్టుకోవడం, నేలకేసి కొట్టుకోవడం చేయగలడు తప్ప ఏమీ చేయలేడు. మళ్ళీ ఓటర్ తీర్పు ఎప్పుడంటే 5 ఏళ్ల తర్వాతే. ఓకే. చేశారనుకోండి 6 గ్యారంటీలు, మళ్ళీ వేస్తారు ఆదరించి. చేయలేకపోయారనుకోండి వేయరు. ఇంతకీ ఏంటంటే మానవుడు ఆశాజీవమ్మ, ఆశతోనే బతుకుతున్నాడు. అత్యాశ కూడా ఎక్కువైపోయింది మానవుల్లో. సో ఏంటంటే ఎవరెంత పెడతానంటే వాళ్ళ భజన చేస్తున్నారు ఇవాళ ప్రజలు. అంతేగా. సో అదండి విషయం. మొత్తానికి పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెసే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఉదయ్ భాస్కర్ గారు. 9 స్థానాలు గెలుస్తాయంటే మంచి మెజారిటీనే వచ్చినట్టు రాష్ట్రానికి సంబంధించి. ఇక దేశవ్యాప్తంగా ఎవరెన్ని స్థానాలు గెలుస్తారు, ఎవరు ఏ స్థానంలో ఉంటారు, మరి మళ్ళీ మోదీ గారే పిఎం అవుతారా, ఈ విషయాలకు సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. ఇక ఈ వీడియోని ఇన్ని స్థానాలు గెలిచే కాంగ్రెస్ వాసులందరికీ హ్యాపీ న్యూస్ కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.